రాముడి వెనకాల ఉన్న లక్ష్మణుడిలాగా, రాముడి మీద మాట పడని లక్ష్మణుడిలాగా పవన్ కళ్యాణ్ గారు బిహేవ్ చేస్తే, ఖచ్చితంగా రాముడి వెనకాల సీతలాగా విదేశీ మహిళైన ఆవిడ భారతీయ సంస్కృతులు, సాంప్రదాయాలు పాటిస్తూ ముందుకెళ్తున్నారు. ఆమె పిల్లల్ని చూసుకోవడం కానీ, భర్తను చూసుకోవడం కానీ, కుటుంబాన్ని చూసుకోవడం కానీ చాలా గ్రేట్. అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరిని తక్కువ చేయలేము. అల్లు రామలింగయ్య గారి కొడుగ్గా, అల్లు రామలింగయ్య గారి అల్లుడిగా ఆయన ఏ రోజు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఆలోచనలు పెరిగాయి, వాళ్ళ ఆలోచన విలాసులు డిఫరెన్సెస్ అయ్యాయి. కొనిదెల ఫ్యామిలీని ఏ విధంగా అన్నదమ్ములను అందరినీ చూసుకున్నారో అలాగే అల్లు ఫ్యామిలీని కూడా అంత ఇంట్లోగానే చూసుకున్నారు. అంటే ఫ్యామిలీస్ రెండు కావు, ఒక మెగా ఫ్యామిలీ అని పేరు రావడానికి కారణం అది. ఇంకొక పాయింట్ సార్, యాక్చువల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైతే సినిమా పరిశ్రమ గురించి మాట్లాడడానికి చిరంజీవి గారు వెళ్ళినప్పుడు, సినీ ఇండస్ట్రీ నాశనం అయిపోద్ది, 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ నా మీద కక్షని సినిమా ఇండస్ట్రీ మీద తీర్చుకోవద్దు, అలాగే నా మీద కోపాన్ని నా అన్నదమ్ముడి మీద తీర్చుకోవద్దు. మల్టీప్లెక్స్లో అయినా లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన ఈ దేనికైనా అల్లు అర్జున్ అంటూ ఏ బ్రాండ్ తోటి ముందుకు రావడం దగ్గర నుంచే కూడా ఈ బీజం పడింది అనుకోవాలా? ఎవరు తక్కువ లేరండి, సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ గారికి నిలకడ లేని మనస్తత్వం, నిజాయితీగా ఉన్నవాడికి ఎప్పుడు కూడా ఇదే అవమానాలు వస్తుంటాయి. నిజాయితీ లేనివాడు ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. ఫ్యామిలీ నిలబడకపోయినా చంద్రబాబు నాయుడు గారు వెనకాల పవన్ కళ్యాణ్ గారు కొడుకు కంటే ఎక్కువగా నిలబడి, అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చింది పెంపుడు కొడుకు. ఎస్, ఆ పెంపుడు కొడుకు నేనే. అందుకే మాట తప్పడు, మనం తిప్పడు. మనిషి మాట ఇస్తే మాటకే నిలబడతాడు. అందుకే మోడీ గారు అంతా అభిమానిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారు తాత పేరు, తాత మనస్తత్వం అన్నీ కూడా అందిపుచ్చుకున్న వ్యక్తిలాగా కనిపిస్తారు ఇక్కడ రూపురేఖ ప్రతి చోట. కానీ ఎందుకో ఎప్పుడూ కూడా నందమూరి ఫ్యామిలీకి సంబంధించి బాలకృష్ణ గారి ఇష్యూస్కైనా లేదా చంద్రబాబు గారి ఇష్యూస్కైనా ఎప్పుడూ దూరంగా కనిపిస్తారు. ఆయన కోసం అవ్వలేరా? ఆయన కోసం మీరు ఎన్ని త్యాగాలు మీకోసం చేశాడు, ఎన్నిసార్లు మీకోసం, మీకు ఏది కావాలంటే అది చేశాడు. ఇండస్ట్రీ కోసం అనట్లే, మీకు పర్సనల్గా ఎంతమందికి ఎన్ని చేశాడు. అందరూ కలిపి ఆయన వదిలేశారే జైల్లో 52 రోజులు. మీకు సిగ్గు అనిపించలేదు? ఇప్పుడు పంచులు ఎగేసుకొని మరి వస్తున్నారే ఒక్కొక్కరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చోట మాత్రమే నాకు అభ్యంతరం కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా అందరూ కూడా ప్రజల్లో సినిమా హీరోగా చూడొచ్చు, ఆయన రాజకీయ నాయకుడిగా చూడొచ్చు, మంచి రాజకీయ పరిరక్షణమైన నాయకుడిగా చూడొచ్చు.